యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ కా. నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింత గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. సుజిత్, సందీప్ దీనిని తెరకెక్కిస్తున్నారు. హై ప్రొడక్షన్ వాల్యూస్తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. సినిమాకు గుమ్మడికాయ కొట్టేశామని మేకర్స్ తెలిపారు. మరోవైపు శరవేగంతో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ను వంశీ నందిపాటి తీసుకోగా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ ఫేవరర్ సొంతం చేసుకుంది. అతి త్వరలోనే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కి తీసుకురాబోతున్నారు. కొద్ది రోజుల క్రితం విశ్వక్సేన్ హీరోగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా నిర్మించబోతోందనే వార్త వచ్చింది. అయితే నిజానికి ఆ ప్రాజెక్ట్ మొదట సితారా ఎంటర్టైన్మెంట్స్ చేయాల్సింది. టక్కున పీపుల్స్ మీడియా సంస్థలకు వెళ్ళిపోయింది. అక్కడి నుండి అధికారిక ప్రకటన వచ్చింది. కానీ చిత్రంగా ఇప్పుడు ఈ సినిమా తిరిగి సితారా ఎంటర్టైన్మెంట్స్ చేతిలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ మధ్య విశ్వక్సేన్ సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చేశారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నటుడిగా విశ్వక్సేన్ ఓ మెట్టు పైకెక్కించింది. కారణాలేవైనా విశ్వక్సేన్, అనుదీప్ మూవీ తిరిగి సితారా ఎంటర్టైన్మెంటే చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. రీరిలీజ్ హవా సౌత్లో మొదలై ఇప్పుడు నార్త్ను తాకింది. అక్కడ ఇలా రీరిలీజ్ అవుతున్న సినిమాలు బాగానే కలెక్షన్స్ను కొలగొడుతున్నాయి. అందులో అగ్రస్థానంలో నిలిచింది తుంబడ్ మూవీ. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హారర్ మూవీ 2018లో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఆ తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడు మాత్రం బాగానే వీక్షకులు చూశారు. ఒకానొక సమయంలో ఇండియా నుండి ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచింది. కానీ అప్పుడు జోయా అఖ్తర్ గల్లీబాయ్కు కమిటీ ఓటు వేసింది. ఇక తాజాగా రిలీజ్ అయిన తుంబడ్ మూవీ ఏకంగా 33 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ఈ స్థాయిలో రిలీజ్లో విజయం సాధించిన సినిమా విజయ్ గిల్లీ. ఈ సినిమా రిలీజ్ ఫుల్ రన్లో సాధించిన 33 కోట్ల రూపాయలను తుంబడ్ 11 రోజుల్లోనే క్రాస్ చేయడం విశేషం. తెలుగు నేలపై జన్మించిన దర్శకుడు శ్యామ్ బెనగల్ తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ అంకుర్. 1974లో విడుదలైన ఈ చిత్రం ద్వారా షబనా ఆజ్మీ, అనంతనాగ్ హిందీ తెరకు పరిచయమయ్యారు. తెలంగాణ నేపథ్యంలోని కథతో అంకుర్ తెరకెక్కింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే అంకుర్ చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఓ దళిత మహిళ, ఆమె భర్త, వారి యజమాని మధ్య ఈ కథ సాగుతుంది. ఈ చిత్రం తొలుత బెర్లిన్ చిత్రోత్సవంలో పాల్గొంది. తరువాత థియేటర్స్లో విడుదలైంది. 3 నేషనల్ అవార్డులు సంపాదించింది. ఈ చిత్రంతోనే ఉత్తమ నటిగా షబనా ఆజ్మీ తొలి నేషనల్ అవార్డును అందుకున్నారు. ఆమె భర్తగా నటించిన సాధు మెహర్ కూడా ఉత్తమ నటునిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా నేషనల్ అవార్డు దక్కింది. ఈ చిత్రంతోనే శ్యామ్ బెనగల్, షబనా ఆజ్మీ, అనంతనాగ్కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని ఫిల్మ్ఫేర్ సంస్థ గుర్తు చేసుకుంది. ఈనాటికి అంకుర్ను ఎందరో సినీ ఫ్యాన్స్ అధ్యయనం చేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం అంకుర్ కారణంగానే తమకు ఎంతో గుర్తింపు లభించిందని షబనా ఆజ్మీ, శ్యామ్ బెనగల్ తలుచుకున్నారు.